గోల్కొండ జగదాంబిక అమ్మవారి కోసం బొమ్మల కుటుంబ సభ్యులు బంగారు బోనం తయారు చేయించారు. ఈ నెల 26న రిసాల బజార్ నుంచి సుమారు 100 మంది పోతురాజులు కళాకారులతో అమ్మవారికి తొలి బోనం బయలుదేరుతుందని నిర్వాహకుడు శ్రీకాంత్ చారి అన్నారు. జూన్ 26 నుంచి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి బంగారి బోనం దైవాచారి గారు, అలాగే పద్మ, సురేష్ చారి, శ్రీకాంత్ చారి, శివాచారి ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారి బోనం చేపించడం జరిగింది. ఈ 22 రోజు విశ్వ కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఆషాఢ మాసం అమాస రోజు మెట్ల రోజు అమ్మవారికి ఓడిబియ్య కార్యక్రమం చేయడం, అలాగే మొదటి రోజు జూన్ 26 రోజు ఇక్కడ మహంకాళి అమ్మవారి ఊరేగింపు రిసాల బజార్ నుంచి గోల్కొండ కోటకి మధ్యాహ్నం 12 గంటలకి పోతురాజులతోని డప్పు మాయలతోని ఇక్కడ నుంచి బంగారి బోనము 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఊరేగింపు. అమ్మవారికి ఏంటంటే సికింద్రాబాద్ టెంపుల్ కి, అలాగే లాల్ దర్వాజా టెంపుల్ కి, అలాగే బల్కంపేట అమ్మవారికి బంగారి బోనం, అలాగే గోల్కొండ అమ్మవారికి కూడా బంగారి బోనం ఉండాలని లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. మా పెద్దలు మహంకాళి అమ్మవారి పూజారి సాయిబాచారి ఆధ్వర్యంలో, ఇక్కడ శ్రీకాంత్ చారి, సురేష్ చారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి బోనం లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాము. ఈ ఇయర్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నాము. మొదటి పూజ రోజు విశాల బజార్ నుంచి పెద్ద ఎత్తున మహంకాళి అమ్మవారి విగ్రహాలతో పాటు బంగారు బోనం తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. కావున భక్తులు ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే గోల్కొండ కోటలో 9 వారాలు పూజలు అవుతాయి. ప్రతి గురువారం మరియు ఆదివారం ఈ బోనాలలో వచ్చి అమ్మవారికి 9 పూజలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు.